వర్గం ఓట్లు చాలా కీలకమని పవన్ కళ్యాణ్ అన్న గుర్తించారా ఈ 2-3 నెలల్లో? చంద్రబాబుకి అవసరం, అదే పవన్ కళ్యాణ్ కాదు అక్కడ. నేను అనుకోవడం చంద్రబాబే హింట్ ఇచ్చి ఉండాలి. ఎందుకంటే ఇతన్ని అసలు దగ్గరికి తీసిందే కాపులోట్ల కోసం. ఆ కాపులోట్లే పవన్ కళ్యాణ్ దూరం అయితే ఇంకా ఆయనకేంటి వచ్చేది? ఇప్పుడు వాళ్ళు కూడా సర్వేలు చేయించుకుంటున్నారు కదా రాబిన్ శర్మ టీంతో. వాళ్ళు చెప్పుకుంటారు పవన్ కళ్యాణ్కి సీఎం లేదని చెప్పి, ప్లస్ ఇదంతా లేకపోయేటప్పటికి పవన్ బాగా కాపులు అసంతృప్తి ఉందండి, అందులో దానికి తోడు కాపు నాయకులు ఇట్లా మాట్లాడుతుండేటప్పటికి బాగా నెగిటివ్ వస్తుంది, అది ఆ ఓట్లు మనకి షిఫ్ట్ కావు కాబట్టి వీళ్ళని గనక మనం కలుపుకోకపోతే కష్టము, పవన్ కళ్యాణ్ తోని కలిపించాలని అనేదని చెప్పు ఉండాలి. తెలుగుదేశం పార్టీ ఈ వారం జరిగిన రాజకీయ పరిణామాలు చూసుకుంటే ఓవరాల్ గా వ్యూహాత్మకంగా వెళ్తుందా, ఎత్తుగడలు వేయడంలో ఫెయిల్ అవుతుందా? ఒకటి కీలక అంశం ఏంటి అంటే జూనియర్ ఎన్టీఆర్ ప్లకార్డులు పట్టుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేయడం, దాన్ని ఆ విషయం ఓకే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పటికీ దాన్ని వైరల్ అవుతుంది, కానీ టీడీపీ దాన్ని ఖండించకపోవడం, వాళ్ళని సర్ది చెప్పే ప్రయత్నం, బుజ్జగించే ప్రయత్నం చేయకుండా చోద్యం చూడడం అధిష్టానం పెద్దల సైతం, అది లాభమా నష్టమా? చంద్రబాబు గారికి తెలిసే ఇదంతా జరుగుతుందా? అంటే ప్రాక్టికల్గా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇవాళ కొత్తగా అది చాలా రోజుల నుంచి నడుస్తుంది. అవును, రాయలసీమ వెళ్ళినప్పుడు కొంచెం టచ్ అవుతున్నాయి ఎక్కువగా, కోస్తాలో కూడా అక్కడక్కడ. అంటే కుప్పంలో ఆయన ఎదురుగానే కుప్పంలో ఆయన సభ పెట్టుకున్నప్పుడే జై ఎన్టీఆర్ అనో లేదంటే జూనియర్ ఎన్టీఆర్ జిందాబాద్ అని ఫ్లెక్సీలు పెట్టుకున్న సందర్భం, అది చంద్రబాబు కూడా తెలియని విషయం ఏమి కాదు. కానీ ఇక్కడ డైరెక్ట్ గా పార్టీ ఆఫీస్ లో జరుగుతున్నా ఎందుకు చోద్యం చూస్తున్నారు, ఎందుకు మౌనం వహిస్తున్నారు? అనేది అంటే ఏం చేయాలి పాపం వాళ్ళు. కావాలని జూనియర్ ఎన్టీఆర్ కెలుగుతుందా టీడీపీ? జూనియర్